గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 28వ తారీఖు జూన్ 2026 ఆదివారం నుండి 4వ తారీఖు జూలై 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా కొంచెం ఆటంకాలు కలిగినా కూడా చివరికి ఆ పనులన్నీ పూర్తవుతాయి కాబట్టి పట్టుదలతో పనులు పూర్తి చేసుకోండి. పిల్లలకి సంబంధించినటువంటి మంచి మంచి అవకాశాలు, అంటే పిల్లలకి వివాహం అవడం కానీ, వివాహం కుదరడం కానీ, పిల్లలకి ఉద్యోగం రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా మీకు శుభవార్తలు వింటారని చెప్పొచ్చు. జనంలో చక్కని ఆకర్షణ ఏర్పడబోతోంది. అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి మంచి మంచి నిర్ణయాలు తీసుకోబోతారు. కోర్టు సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. వివాదాల నుంచి బయటపడగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా సరే కొంచెం ఆలస్యంగానైనా సరే ఆ పని పూర్తవుతుంది. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తికరంగా ఉన్నాయి. రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకున్నట్లయితే కనుక చాలా రకాల వివాదాలు పరిష్కారాలు అవుతాయి. అయితే అంతర్గత శత్రువులు పెరిగిపోతున్నారు కాబట్టి జాగ్రత్త. నరదిష్టి నరఘోష బాగా కనపడుతుంది కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో మార్పులు తీసుకురాగలుగుతారు. ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేసి వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. అనేక కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి, కొత్త పుస్తకాలు చదవడం, కొత్త ప్రాంతాలు తిరగడం, కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా కనపడుతున్నాయి. విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలవడంతో పాటుగా ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యత కనపడుతోంది. ఆర్థికంగా బాగా ఎదగడానికి ప్రయత్నం చేయగలుగుతారు. వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి వ్యాపార లాభాలు పొందగలుగుతారు. నూతన వైద్య విధానాల ద్వారా అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడము, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడము చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు. భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులు పెడతారు. డబ్బులు బాగా ఖర్చు కూడా చేస్తారు. ఆరోగ్యపరమైన విషయాల పట్ల ఇబ్బందులు అధిగమించగలుగుతారని చెప్పొచ్చు. వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే వాటిని అధిరోగించే అవకాశం బాగా కనపడుతోంది. ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ బాగా ఫలిస్తున్నాయి. వీసాలు కూడా మంజూరయ్యే అవకాశం కనపడుతుందని చెప్పొచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం కనపడుతుంది. కొంచెం ఉద్యోగంలో ఒడిదుడుకులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకి అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఇంటర్వ్యూలో పాల్గొనే వారు కొంచెం శ్రద్ధ పెట్టండి. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీ మనసులో ఉండే ప్రేమను వ్యక్తపరచచ్చు, లేదా ప్రపోజ్ చేయొచ్చు, కలిసి వస్తుంది. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. సమయానికి మాత్రం అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపార పెట్టుబడులు, భూములు యందు, గృహాల యందు పెట్టుబడులు కలిసి వస్తాయి. గృహం లేని వారికి గృహయోగ్యత కనపడుతోంది. కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకున్న వారికి అనుకూలంగా ఉంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలతో కూడుకున్న గుర్తింపు కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. ముఖ్యంగా అప్పుల బాధ నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. అలాగే నూతన గృహ నిర్మాణ పనులన్నీ కలిసి వస్తాయి. పొలాలు, స్థలాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత కూడా కనపడుతోంది. ఇంకా విద్యార్థులు కూడా చదువు పట్ల శ్రద్ధ పెట్టడంతో సహా ఇతరులకి సహాయం చేయడము, పరోపకారం కనపడుతోంది. సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి, విద్యలో నైపుణ్యం కూడా బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. ఇంకా ఉద్యోగస్తులకి మధ్యవర్తుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలతో ముందడుగు వేస్తారని చెప్పొచ్చు. స్త్రీలకి అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కెరీర్ పట్ల గ్రోత్ పెరుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా డబ్బులు రొటేషన్ అవుతాయి. వ్యాపార లాభాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా మా పీఠంలోని బ్రాహ్మణుల ద్వారా చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో గొడవలు, కలహాలు, మనస్పర్ధలు, లేదా నరదిష్టి నరఘోష వల్ల కానీ, వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా శత్రువులు బెడద, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులతో ఇబ్బంది పడుతున్నారు, లేదా ఎవరో మీ మీద
ప్రయోగం చేసేసారు అనేటువంటి అనుమానాలు ఉన్నప్పుడు అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేరు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి పూజలన్నీ కూడా చేయించి జపాలు హోమాలు చేయించి మీకు కావాల్సిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూస్తున్నట్లయితే కాస్త అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. వారం పరోపకార స్వభావం, అంటే ఇతరులకి సహకారం బాగా చేస్తారని చెప్పొచ్చు. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. అందరితోటి కూడా స్నేహాన్ని మిత్రత్వాన్ని కలిగి ఉంటారు. అందరితోటి ప్రేమగా మాట్లాడగలుగుతారు. కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. సంఘంలో కూడా విశేష కీర్తి గౌరవ మర్యాద లభించే అవకాశం కనపడుతోంది. అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో కూడా మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. సమస్యల నుంచి బయటపడగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన గృహాలు కొనడం కానీ కట్టడం కానీ బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నా తిరిగి మళ్ళీ డబ్బులు సంపాదించే ప్రయత్నం చేసి ఆర్థికంగా ఎదుగుతారని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. ధనవంతులు అవడానికి బాగా మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఈ వారం ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్నది పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ప్రతిదాన్ని సులువుగా అర్థం చేసుకోగలుగుతారు, సులువుగా గ్రహించగలుగుతారని చెప్పొచ్చు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలనేటటువంటి ఆలోచన, దానికి సంబంధించి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీరు సంపాదించిన డబ్బుల్ని కుటుంబం కోసము, ప్రేమించిన వాళ్ళ కోసం బాగా ఖర్చు పెట్టుకోగలుగుతారు. ముఖ్యమైన అవసరమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆన్లైన్ షాపింగ్లు చేయగలుగుతారు. బట్టల యందు, బంగారపు వస్తువుల యందు ఆసక్తి బాగా పెరుగుతుంది. అంతర్గత శత్రువులు బాగా పెరిగిపోతున్నారు. నరదృష్టి కూడా బాగా ఎక్కువైపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా డబ్బుల విషయంలో ఆర్థిక పురోగతి బ్రహ్మాండంగా కనపడుతోంది. దుబారా ఖర్చులు మాత్రం తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది. ముఖ్యమైన వస్తువులు మాత్రం కొనుగోలు చేసుకోవచ్చు. ఇంకా వ్యాపారాల కోసం కానీ గృహాల కోసం కానీ చేసేటటువంటి రుణాలు లేదా వాహనాల కోసం చేసే రుణాలు కలిసి వస్తున్నాయి లేదా మంజూరు అవుతాయని చెప్పొచ్చు. బ్యాంకు లోన్లు ఖచ్చితంగా మీకు వస్తాయి. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో మార్పులు కూడా అనుకూలిస్తాయని చెప్పొచ్చు. ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమించిన వాళ్ళతోటి శారీరకంగా కలవగలుగుతారు. కోరికలు తీర్చుకోగలుగుతారు. భూముల యందు, గృహాల యందు, బంగారం యందు, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ షేర్లో కానీ పెట్టేటువంటి పెట్టుబడులు వృద్ధవుతున్నాయి. కాబట్టి షేర్లో డబ్బులు పెట్టే మాత్రం పెట్టుబడి మాత్రం ఒకసారి జాతకం పరిశీలన చేయించుకోండి. వ్యాపార పరంగా కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. కొత్త మెలకువలతో వ్యాపారం చేయగలుగుతారు. వ్యాపారంలో సక్సెస్ అయితే పొందగలుగుతారు. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా ఏర్పడబోతోంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు బ్రహ్మాండంగా అనుకూలిస్తున్నాయి. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత లేదా కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకోవడము కనపడుతోంది. సంతానం కలగడానికి కూడా ప్రయత్నాలు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఏదైనా